సార్ తీసుకుంది 1 HP అండి షుగర్ కేన్ మిషన్. ఇది ఉంది కదా, ఇది ఆన్లోనే ఉండాలి. నువ్వు ఆపేది ఇది ఆపకూడదు. ఇది ఆపేవనుకో చూడు గర్ గర్ అంటుంది, అంటే ఆపే లోపల నీకు తక్కువ కరెంట్ వెళ్తుంది. దీన్నే ఆపాలి. లేదు బెస్ట్ ఏంటంటే పక్కన బాక్స్ పెట్టుకొని ఆ బాక్స్ ఆపుకున్నారనుకోండి ఈ స్విచ్ కూడా పోదు. ఇది వోల్టేజ్ అండి 232 ఉంది. ఇది 200 లోపు వస్తే ఆన్ చేయొద్దు, 255 260 వస్తే ఆన్ చేయొద్దు. దాన్ని బట్టి లేదు మరి తక్కువ ఎక్కువ ఉందంటే స్టెబిలైజర్ పెట్టుకోవాలి. ఇలా పెడతానికి లేదు, మీరు ఇలా పెట్టారు ఏమవుద్ది, ఇది చీల్చి పక్కన కొట్టేస్తుంది పక్కకు పెడితే. అందుకని కంపల్సరీ మీరు మూసే పెట్టుకోవాలి. ఇది చీల్చే రోలర్, ఇది వచ్చేసి మొత్తం ఇంకా ప్రెస్ చేసేస్తుంది అనమాట. ఇది కేజీ చెరుకు అమ్మ మిషన్లో పెట్టి పౌడర్ కింద రాలిపోవాలి. ఇదిగోండి కేజీకి 3 గ్లాసులు వచ్చినాయండి. ఇప్పుడు బాటిల్ అనుకోండి, ఇది 3 గ్లాసులు కలిపి సుమారు మంచి చెరుకు అవుతే 640 గ్రాములు వస్తుందండి. అంటే కేజీన్నర చెరుక్కి ఒక బాటిల్ మీకు నిండిపోద్ది సుమారు. బాటిల్తో పాటు 20 రూపాయలు అండి. ఎవరు అమ్మినా 50 రూపాయలకు అమ్ముతారు. గ్లాస్ మీద 20 అనుకోండి, 5 రూపాయలు తయారు, 15 లాభం. బాటిల్స్ ఎక్కువ వెళ్తే మంచి లాభం మనకి. క్లీనింగ్ కూడా జస్ట్ ఇలా నీళ్లు పోసేసుకోవటమేనండి. ఇది మొత్తం మీకు 47.5 కేజీలు అండి. ఇదిగోండి గ్యాప్ ఉంటేది ఇంతేనండి. సో మొత్తం పిప్ అయిపోద్ది మీకు. ఇప్పుడు 4 రోలర్లు 5 రోలర్లు ఉన్నా ఫైనల్ గ్యాపేగా ఇంపార్టెంట్. ఏ ఊరు నుంచి వచ్చారండి? ఏముంది బిజినెస్ మీకు? కూల్ డ్రింక్స్, బాదం పాలు అలాంటివి, ఐస్ క్రీమ్ అండ్ డ్రింక్ షాప్ ఉంది. ఓకే, చెరుకు రసం ఇప్పుడు యాడ్ చేస్తాం. మీ ఊర్లో ఉందా ఆల్రెడీ? లేదండి, చెరుకు రసమే లేదు. ఏలూరులోనే ఉంది, లోకల్ ఎక్కడా లేదు. ఓకే, రోజుకి మీరు ఒక 100 గ్లాసులు అమ్ముకున్నా 100 × 1500 తీయచ్చండి. అంటే మన టార్గెట్ 100 నుంచి 200 ఎలా వెళ్ళాలి, 200 నుంచి 300 అలా పెట్టుకున్నారనుకోండి, ఈ ఒక్క బిజినెస్ ఉన్నా చాలు మీకు. ఇదే ఏం చేయొచ్చు అంటే అండి, ఇప్పుడు చెరుకు తీసి ఇండక్షన్ స్టవ్ పెట్టుకోండి, ఆర్ పొయ్య తీసి కాసి లెమన్ వేసి లెమన్ టీ కింద ఇవ్వచ్చు. శీతాకాలంలో కూడా మనకి వెళ్తుంది. ఇప్పటి నుంచి అలవాటు చేయండి. చిన్న పొయ్యి పెట్టుకొని వెంటనే లెమన్ టీ అని బోర్డు పెట్టేయండి. లెమన్ టీ నీళ్ళ ద్వారా కాకుండా చెరుకుతో ఇవ్వండి. అలా దీన్ని ఇంకోటి ఇదే తీసుకొని మీరు ఫ్రూట్ జ్యూసులు, నీళ్ళ బదులు ఫ్రూట్ జ్యూసుల కింద వాడుకోవచ్చు. కొన్ని బనానా షేకులు ఉంటాయండి బయట, వాళ్ళు నీళ్ళు వేసి పంచదార వేసి బనానా కొడతారు. అది కాకుండా ఇదే జ్యూస్ వాడి బనానా షేకులు, క్యారెట్ జ్యూసులు అలా స్లోగా ఒక మిక్సీ పెట్టుకొని అలా కూడా న్యాచురల్ చేసుకోవచ్చు. సరే ఇలానే రమ్మని ఇంకేమన్నా.